ఒక బీసీ కమిషన్ సభ్యురాలిగా, తెలంగాణ పౌరురాలిగా, ఈ భారతదేశ సమాజ పౌరురాలిగా నేను కోరుకుంటున్నాను ఏంటంటే, భారతదేశమే కులాల పునాదుల మీద నిర్మాణం అయ్యున్నదనేది అనాదిగా చెప్పుకుంటున్నటువంటి అంశం. ఇవాళ కులాలు మతాలకు అతీతంగా లౌకిక దేశంగా మన భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటిది లౌకిక దేశంగా ఉండదు. ఇలాంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి కులాల సర్వే. ప్రధానంగా ఇది బీసీ కులాల లెక్కింపు కోసం. అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఫార్వర్డ్ క్యాస్టెస్ వారికి ఓపెన్లో వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తున్నాయి. ఎటు వచ్చి మధ్యలో బీసీ కులాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి కనీస గుర్తింపు కూడా నోచుకొని బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి. అంటే పేరు కూడా, కులం పేరును కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా దయనీయ స్థితిలో బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా న్యాయం జరగాలంటే ఒక కుల గణన జరగాలి అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకున్నారు. దీనికి ప్రజలందరినీ, తెలంగాణ సమాజాన్ని అందరినీ కూడా నేను కోరుతుంది ఏంటంటే, ఒక బీసీ కమిషన్ సభ్యురాలిగా గతంలో నేను ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డని. సో నేను ఈ సందర్భంగా చెప్తున్నానంటే, ఎన్యూమరేటర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ అపోహలు భయాలను పక్కన పెట్టి వారు అడిగిన వివరాలను మీరు ఇవ్వండి. వాటి వల్ల మీకు కానీ, మీ వ్యక్తిగత జీవితాలకు కానీ, మీ వ్యక్తిగత ఆస్తులకు కానీ ఎటువంటి అపాయం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను తప్పకుండా పొందుపరచండి. మీ కులానికి సంబంధించిన వివరాలను తప్పకుండా చెప్పండి. చెప్తేనే ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, వారికి మనం విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడంతో పాటు అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనియడం కావచ్చు, రాజకీయంగా నిలదొక్కుకోవడానికి రిజర్వేషన్ల పరంగా విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడం కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా జరగాలి అని అంటే అది ఖచ్చితంగా మనం ఎంతున్నామో తెలిస్తేనే మనకేం చేయాలనేటువంటిది ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే బృహత్తరంగా తీసుకున్నదో ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకోండి. పూర్తిగా ఈ అపోహల నుంచి, భయాల నుంచి బయటికి రండి. పక్కతో పట్టిస్తున్నటువంటి వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. సమగ్రంగా మీ కుటుంబానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు అందించినప్పుడు మీరు కోరుకున్న ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అందడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంతమంది ఉన్నారో చెప్పకపోతే, మీ పరిస్థితులు, మీ స్థితిగతులు ఏంటో మీరు చెప్పకపోతే ఎలా మేము ప్రభుత్వము మీకు అటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది విజ్ఞానవంతులు ఉన్నారు, విద్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. దయచేసి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించండి. తెలియని ప్రజలని గందరగోళానికి గురి చేయకుండా వాళ్ళకు ఒక స్పష్టతనిచ్చే విధంగా వాళ్ళకి చేయూతనివ్వండి. ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా సహకరించండి. ఆ ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే మీరు భయభ్రాంతులకు లోనివ్వకుండా సంబంధిత అధికారులకి మీ దృష్టికి తీసుకెళ్లవలసిందిగా తెలియజేస్తూ, ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఓపెన్గా మీడియా ముఖంగా అడగొచ్చు. బీసీ కమిషన్ దగ్గరకు వచ్చి మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా హైదరాబాద్లో, ఖైరతాబాద్లో ఉన్నటువంటి బీసీ కమిషన్ ఆఫీస్కి కూడా వచ్చి కలవచ్చు. మిగతా కులాల వాళ్ళు వారి సంబంధిత డిపార్ట్మెంట్లకు కూడా వెళ్ళి కలవచ్చు. ఆయా ప్రాంత ఎమ్మెల్యేలకి, అక్కడ ఉన్నటువంటి మంత్రులకి, వాళ్ళందరికీ, ఎంపీలకు కూడా మీరు అభ్యర్థనలు వ్యక్తం చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని స్వేచ్ఛగా వెళ్ళి కలవచ్చు. కలెక్టర్లకు, ఆర్డీఓలకి, అధికారులకు అందరికీ కూడా సహకరించండి. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఎస్సీ ఎస్టీ ఓపెన్ వాళ్ళందరూ కూడా సంబంధించిన వాళ్ళందరికీ కూడా అధికారులకు మీరు సహకరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను.